ఖరీఫ్ సీజన్ దృష్టిలో పెట్టుకుని జిల్లాలో నకిలీ విత్తనాలు చెల్లమని కాకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని, నకిలీ విక్రేతలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. పరమావధిగా అంకిత భావంతో కృషి చేయాలని పలికారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ ఇలత్రిపాటితో కలిసి సోమవారం వ్యవసాయ, ఉద్యానవన తదితర శాఖ అధికారులతో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాల కొరత తలెత్తకుండా రైతులకు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా వివరించాలని అన్నారు. నకిలీ నాసిరకం విత్తనాలతో రైతులు నష్టపోకుండా చూడాల్సిన గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా కూడా నకిలీ విత్తనాలు అనే పదం వినిపించకూడదని, ఈ విషయంలో అప్రమత్తతో విధులు నిర్వర్తించాలని అన్నారు. మండల వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు నకిలీ విత్తనాల విడుదల లేకుండా పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ఎవరైనా నకిలీ నాసిరకం విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేయాలని, కేసులు నమోదు చేసి రికవరీ యాక్ట్ అమలు చేయాలని అన్నారు. ఏ ఒక్క రైతు నకిలీ విత్తనాల వల్ల నష్టపోకూడదన్న సంకల్పంతో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా నీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని మిషన్ భగీరథ RWS అధికారులకు సూచించారు. ఎక్కడైనా లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయాలని అన్నారు. మంచినీటి ట్యాంకులు శుభ్రం చేయిస్తూ క్లోరినేషన్ జరిపించాలని సూచించారు. మున్సిపల్ పట్టణంలో డ్రైనేజీలను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలని, వ్యాధులు ముప్పురిగొనే ప్రమాదం ఉన్నందున శానిటేషన్ పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, PSCలలో వైద్య సేవలు మరింతగా మెరుగుపరచాలని, సాధారణ కాన్పులు జరిగేలా కృషి చేయాలని పలికారు. అవసరం ఉన్న చోట కాంట్రాక్ట్ పద్ధతిన వైద్యులను, సిబ్బంది నియమించుకుని ప్రజలకు సమర్థవంతంగా వైద్యం అందేలా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థలలో మధ్యాహ్న భోజన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని, అన్ని బడులలో పూర్తి స్థాయిలో విద్యార్థుల ప్రవేశం జరిగేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాలని పలికారు. ఇదిలా ఉండగా డివిజనల్ పంచాయతీ అధికారులు వారి వారి పరిధిలోని గ్రామాలలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా పర్యవేక్షించాలని సూచించారు. జిల్లాలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ నిజామాబాద్ ను గుడిసెలు లేని నిజామాబాద్ జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. లేఅవుట్ వెంచర్లలో ఓపెన్ స్పేస్ స్థలాలు ఆక్రమణ గురి కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగారావు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహరీబేన్ హమ్దాన్, నోడా చైర్మన్ కేశవేణు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, DRO గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, RDOలు రాజేంద్ర కుమార్, విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. తెలుసుకోండి, చూడండి, డిస్కషన్ చేసి వేరే దగ్గర ఎలా ఇస్తున్నారు అది ఇస్తే మీకు ఏం ప్రాబ్లం, ఆ రేటు మనకి ఏం ప్రాబ్లం ఉండదు.